భూమి పత్రాల కోసం జవాన్ దగ్గరే డబ్బులు వసూలు చేశారు రెవెన్యూ అధికారులు. డబ్బులు ఇస్తే గాని డాక్యుమెంట్లు ఇవ్వనని చెప్పడంతో 40,000 రూపాయలు ఇచ్చాడు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన జవాన్ అశోక్ రెడ్డి. రెవెన్యూ రికార్డు ఆర్ఓఆర్ పహానీలు కావాలని కొందుర్గు ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిబ్బంది. డబ్బులు ఇచ్చే టైంలో వీడియో రికార్డు చేసిన జవాన్ కశ్మీర్లో డ్యూటీలో జాయిన్ అయ్యాక వాటిని సోషల్ మీడియాలో విడుదల చేశారు. సెల్ఫీ వీడియోలో న్యాయం చేయాలని కోరారు. ఇదిలా ఉంటే ఘటనపై కార్యాలయ సిబ్బందిని అడగగా లంచంలో మరికొంతమంది వాటా పై స్థాయి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఏందన్నా మీరు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నా కూడా మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమంటారు డబ్బులు డిమాండ్ చేస్తారు, కొంచెం చూసి తీసుకోవచ్చు కదా అని అంటే, లేదన్నా ఈ డబ్బులు మాకు కాదు మా సారే అడుగుతున్నాడు మేమేం చేయాలి అని అంటే, మరి సార్తో మాట్లాడిస్తారా అంటే మాట్లాడట్లేదు, మరి ఎట్లా అని అంటే తెలియదన్నా మీరు డబ్బులు ఇస్తేనే మీ పని అయితే లేదంటే కాదు అని చెప్పి మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ హేమంత్ అనే వ్యక్తికి అసలు అక్కడ ఎటువంటి అపాయింట్మెంట్ లేదు. అప్పటికైనా తను డబ్బులు జనాల నుండి డబ్బులు డిమాండ్ చేసుకుంటూ బాలరాజ్ అండ్ హేమంత్ ఇద్దరు రికార్డ్ సెక్షన్ లో ఎంత ఘోరంగా అమౌంట్ తింటున్నారంటే, మన కొందూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా తయారైందంటే అసలు నేను ఒక ఆర్మీ ఎంప్లాయీ అంటే షాక్ అయిపోయినా. మేము ఇక్కడ బార్డర్ లో డ్యూటీలు చేసుకుంటూ వీళ్ళేమి ఇక్కడ హ్యాపీగా దర్జాగా మన డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడానికి ఇంత డిమాండ్ చేస్తున్నారంటే ఏంది అని అసలు నాకేం అర్థం కాలేదు.